హాయ్ ఆల్, వెల్కమ్ టు హనీష్య వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా బ్రదర్ పెళ్ళి తరువాత జరిగే చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, అన్నీ కలిపి ఇదొక వీడియో అనమాట. దీంతో మోస్ట్లీ లాస్ట్ అనుకుంటా ఈ వీడియోయే మా బ్రదర్ అండ్ శ్రావ్యది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ర్యాండమ్లీ కొన్ని షాపింగ్ వీడియోస్, నెక్స్ట్ వీళ్ళ ఎంగేజ్మెంట్ ముందుకు కొంచెం తీసే మినీ వ్లాగ్స్ అవి ఉన్నాయి. చూద్దాం, ఇంకెప్పుడైనా వీలుండేటప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేసిస్తాను. ఎందుకంటే ఇవి మా మెమొరీస్ కింద ఎప్పుడు కూడా స్టోర్ ఉంటాయండి యూట్యూబ్లో. సో అందువల్లనే మ్యాక్సిమం ప్రతి వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పెళ్ళైన తెల్లవారి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చారండి ఇద్దరు. టెంపుల్కి వెళ్ళొచ్చాక పెళ్ళి బట్టలు ఇవి ఉంటాయి కదా, పసుపు బట్టలు, వాటికి బ్రహ్మముడులు అవి వేసుంటారు. ఇవన్నీ కూడా విప్పిస్తున్నాం అనమాట. ఒక్కొక్క చేయితోనే విప్పాలి. సో ఈ తంతు కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు. కొన్ని కింద పెట్టుకో, కింద ఏమున్నాయి, కిల్లి మాకు ఉంటుంది అనుకుంటాను. అవి కావు, మీరిద్దరు పైన వేసున్నారే ఈ చీరలు, మీ పిల్లలు కుడితే అట్ట ఉయ్యట్లేస్తాం మనం ఇట్లోనే. ఈ చీరలు విన్నావా, ఈ చీరలు అంత అంత జాగ్రత్తగా నువ్వు ఉంచాలి ఫోల్డ్ చేసి. చాలా బాగా 1 2 3 స్టార్ట్. అవ్వదు, తీయండి. చెయ్యి ఎటు వెండి వచ్చింది, ఫస్ట్ చూడు గోల్డ్ వచ్చింది, తనకు గోల్డ్ వచ్చింది. 1 2 3 స్టార్ట్. ఒకళ్ళు ముందు గోల్డ్ వచ్చింది, సెకండ్ టైం గోల్డ్. రెండా? ఓకే, లేదు 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 సరిపోయింది. ఒకటి గోల్డ్, ఏట్లేదు ఏట్లేదు లేదు, ఫస్ట్ శ్రావ్యత గెలిచింది. మూడోసారి ఇంకోసారి వేయాలి. లేదు, రెండే అయ్యాయి, రెండు అయ్యాయి, వేయలేదు అది. ఇయ్యాలి అది. 1 2 3 స్టార్ట్. ఎంత ఈజీగా, నేను అప్పటికి ఇది కలిపాను కదా పాలు. శ్రావ్య 2 times, హనీ నవీన్ ఓడిపాడు. మ్యూచువల్. అత్త ఇది చూడు, అమ్మా నువ్వు కూడా, అత్త కూడా పడాలి కదా ఫస్ట్ ఏమో. ఏ మామా, నెక్స్ట్ వచ్చేసి నవీన్ శ్రావ్య వాళ్ళ రిసెప్షన్ ఉంది వైజాగ్లో. సో రిసెప్షన్ కోసం ఇక్కడ వెళ్తున్నాము. నవీన్ శ్రావ్య వచ్చేసి ముందు రోజే వెళ్ళిపోయారు. నేను, అమ్మ, నాన్న, మా హస్బెండ్, పిల్లలు రిసెప్షన్ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మధ్యాహ్నం అది అత్తయ్య మాయ వాళ్ళ ఇంట్లో మంచిగా భోజనం అది చేసేసి నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి రిసెప్షన్ అండి. రిసెప్షన్ వీడియోస్ అయితే నా దగ్గర అసలు లేవు, కొన్ని చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా మీకు పోస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా చూసుకుంటే బాగుంటుంది కదా. సో దానికోసమే చూసేయండి మరి మీరే. వీళ్ళందరూ కూడా నవీన్ ఫ్రెండ్స్ అనమాట. భలే గిఫ్ట్స్ ఇచ్చారు, బకెట్, క్లీన్ చేసుకునేవి, ప్యాంపర్స్, నెక్స్ట్ ఇంకా గేమ్ స్టార్ట్స్, గేమ్ ఓవర్ అనే బోర్డ్స్. బాగా ఫన్నీగా ఉంది, చాలా బాగుంది కూడాను. ఇలా ఉండాలి పెళ్ళిలో, ఫన్ చేసేవాళ్ళు, అప్పుడే కొంచెం స్పెషల్ మూమెంట్స్ క్రియేట్ అవుతాయి. నాకైతే బాగా అనిపించింది. చూసాను ఇదివరకు రీల్స్లో, బాగుంది కూడా.
రిసెప్షన్ వచ్చేసి సూపర్బ్ అండి. చాలా చక్కగా జరిగింది రిసెప్షన్. ఈ క్యూట్ బేబీ వచ్చేసి శ్రావ్య వాళ్ళ అక్క వాళ్ళ పాప. పడుకోపోయింది రిసెప్షన్ టైంలో. భలే క్యూట్‌గా ఉంది ఫ్రాక్‌లో. ఇక్కడ మా హస్బెండ్ భోంచేస్తున్నారు. నెక్స్ట్ నా ఫ్రెండ్ దివ్య వచ్చింది. తను కాస్త లేట్‌గా వచ్చిందనమాట. వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా భోంచేస్తున్నారు. ఇక్కడ డ్యాడీ ఫ్రెండ్స్ అందరూ భోంచేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మా సంజీవు అందరు కలిపి ఒకేసారి భోజనం అది చేస్తున్నారండి మాట్లాడుకుంటూ. నేను ఫస్టే చేసేసాను. మనం ఫుడ్‌కి కొంచెం ముందే ఉంటాంలెండి. సో, నేను ఫస్టే తినేసాను. ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ చిల్ అవుతూ చక్కగా తింటున్నారు. ఇది అంతా బ్యాచ్ అంతా కూడా మా డ్యాడీ ఫ్రెండ్ సర్కిల్ అనమాట. రిసెప్షన్ అయితే సూపర్బ్. చాలా చాలా మంచి నైట్ అని చెప్పాలి. ఫుడ్ వచ్చేసి డెలీషియస్. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. రిసెప్షన్ వచ్చేసి గ్రాండ్ సక్సెస్ అండి. అంతా నవీన్, శ్రావ్య వాళ్ళ వెడ్డింగ్‌లో పెళ్ళి, రిసెప్షన్ అన్నీ కూడా చాలా చక్కగా, చాలా నీట్‌గా, సూపర్బ్‌గా అయ్యాయి. ఆల్మోస్ట్ వీళ్ళ రిసెప్షన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. ఇంకా లాస్ట్‌లో కొన్ని పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి కొన్ని స్టిల్స్ అవి తీస్తారు కదా! ఇక్కడ చిన్న ఫోటోషూట్ జరుగుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంకా వీళ్ళకి కూడా ఫుడ్ పెట్టడానికి తీసుకొచ్చేసాము. లాస్ట్‌లో తింటున్నారు వీళ్ళు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇంకా మా మామయ్యగారు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ లాస్ట్‌లో తింటున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అని చెప్పాలి రిసెప్షన్. 1, 2, 3 గో స్టార్ట్. రిసెప్షన్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈ వీడియో వచ్చేసి. ఇక్కడ మేమందరం కూడాను సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం వెళ్ళడం కోసం ఆ రోజు రెడీ అయ్యామన్నమాట. ఆ రోజు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు చేత వ్రతం చేయించడం కోసం అదే రోజు మార్నింగ్ ఇక్కడ మేము ఏ రిసార్ట్‌లో అయితే స్టే చేసామో ఆ రిసార్ట్‌లోనే మార్నింగ్ ఇక్కడ టిఫిన్ చేయడం కోసం టిఫిన్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. టిఫిన్ అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మసాలా దోస అండి. చాలా చాలా బాగుంది. అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ టిఫిన్‌లో ఏది బాగుంటే అది గుర్తుపెట్టుకోవడం నాకు బాగా అలవాటైపోయింది. సో, యాజ్ యూజువల్ ఇక్కడ ఇంకా మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాము. మేము ఒక కార్‌లో, అత్తయ్య, మావయ్య ఒక కార్‌లో, నెక్స్ట్ నవీన్, శ్రావ్య వాళ్ళొక కార్‌లో, టోటల్ 3 కార్లు అనమాట స్టార్ట్ అయ్యాము. మేమందరం కలిపి చేసే ఫస్ట్ జర్నీ అని చెప్పొచ్చు. ఇది షార్ట్ జర్నీ అయినా చాలా స్వీట్ అని చెప్పాలి. టెంపుల్ దగ్గరికైతే రీచ్ అయిపోయాము. మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:00 అలా అనుకుంటా. టైం అయితే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మా అయ్యగారు ముందే మాట్లాడారంట పంతులు గారితో. సో, మేము వెళ్ళిన వెంటనే ఇంకా వ్రతం అది స్టార్ట్ చేసేసారు. ఇంకా లోపల వీడియోస్ అవి ఏమీ అలౌ ఉండదు కదా! అందరికీ తెలిసిందే టెంపుల్ లోపల విజువల్స్ అవి తీయకూడదు. సో, మేము ఎక్కడ కూడా తీయలేదు. వ్రతం జరిగేటప్పుడు కూడా నేను ఎక్కడ ఒక్క బిట్ కూడా షూట్ చేయలేదండి. ఇది వ్రతం కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చేసాము అందరం కూడాను. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ వ్రతం కంప్లీట్ అయిపోయి అందరం కూడా వచ్చేసాము. ఇక్కడ ఒక గ్రూప్ పిక్ కూడా తీసుకున్నాం. ఉంది ఆ పిక్ నా దగ్గర. సో, అందరం కూడా ఇంకా పూజ అయిపోయింది. హ్యాపీ. సో, ఇంకా ప్రసాదాలు తీసుకోవడం కోసం ఇంకా బయటకి అది స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ. సో, చక్కగా ఫ్యామిలీ మొత్తం అందరం కలిపి ఫస్ట్ వెళ్ళిన మంచి ట్రిప్ అండి ఇది. మంచి దేవుడి దర్శనానికి వెళ్ళాము.
సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే చాలా స్పెషల్ కదా! అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎవరికి తెలియదు చెప్పండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ ప్రసాదం. సో, మేము కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. అక్కడ కూర్చొని తిన్నామనుకుంటా. అందరం కూడా ఒక ప్రసాదం షేర్ చేసుకొని తిన్నాము. సో, ఇంకా అందరం కూడా రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ. నెమ్మదిగా నడుచుకుంటూ, చక్కగా మాట్లాడుకుంటూ పూజది అయిపోయింది కాబట్టి ఇంక అందరం కూడా రిలాక్స్ అనమాట. బయటకొచ్చి భోజనం అది కూడా చేశాము. కాకపోతే ఎక్కడ ఒక బిట్ కూడా నేను షూట్ చేయలేదు మరి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మరి నేను షూట్ చేయలేదు ఎక్కడ కూడాను. ఇది గుడి లోపలే. అక్కడక్కడ చిన్న చిన్న కోతిపిల్లలు ఫుల్‌గా ఉన్నాయి. ఏ చిన్న చిన్న పిల్లని శివబాబు దూరంగా నడు వద్దు. 2 రూట్లు ఉన్నాయి. ఎక్కేటప్పుడు ఒక రూటు, దిగేటప్పుడు ఒక రూటు. చక్కగా భోజనం చేసి రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు బాగా వర్షం పడిందండి. హెవీ రెయిన్‌ఫాల్. చాలా బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పాలి. ఇంకా మధ్యలో ఒక దగ్గర టీ కోసం ఆగాం. టీ చక్కగా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. నవీన్, శ్రావ్య వాళ్ళు వైజాగ్‌లో ఉండిపోయారు. ఇంకా అమ్మ, నాన్న మేమందరం కూడా ఇంకా ఊరికి వచ్చేస్తున్నామనమాట. ఇది మనకి వచ్చే రూట్‌లో అనమాట. చిన్న బిట్ షూట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి సడెన్‌గా ఒకరోజు గిఫ్ట్స్ వచ్చాయండి అమెజాన్ నుంచి. కొరియర్ వచ్చింది. చూస్తే వాళ్ళ మాయ, అత్త కలిపి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అని పంపించారు. మా బాబు ఈ గన్ అడిగాడంట. సో, వాడికి ఈ గన్ వచ్చింది చూడండి. వాడి ఫేస్‌లో హ్యాపీనెస్ చూస్తేనే తెలిసిపోతుంది వాడికి ఎంత ఇష్టమైన గన్నో. దీనికి బార్బీ డాల్ కిట్ వచ్చింది. ఫైనల్లీ కొన్ని ఫొటోస్ మీకోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. బాయ్ బాయ్.